మహా అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆ అమ్మను వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ పరమేశ్వరుడి అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితమైనది ఈ అక్షయ తృతీయ నాడే. మహాలక్ష్మీదేవిని శ్రీహరి వివాహం చేసుకున్నటువంటి శుభదినంగా ఈరోజు గొప్ప పేరుంది. మరి ఈరోజు లక్ష్మీదేవిని చక్కగా అలంకరించి ఎవరైతే పూజిస్తారో వారి ఇల్లు సిరి సంపదలకు నిలయమై కలకలలాడుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞ యాగాది క్రతువులు, పూజలు, జపాలు అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ఈ విషయం గురించే పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్లుగా మత్స్యపురాణం చెబుతుంది. ఇక ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైనటువంటి ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం సైతం చెబుతుంది. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. ధర్మం 4 పాదాల మీద నడిచినటువంటి కాలం అది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి. నేలను 1 అడుగు లోతు తవ్విన జలధార పొంగుకుంటూ వచ్చేది. నిరుపేద అయినటువంటి కుచేలుడు బాల్య స్నేహితుడైనటువంటి కృష్ణుడి కటాక్షంతో అక్షయమైనటువంటి సంపదలను పొందినటువంటి రోజు కూడా ఈ రోజే. ఇక క్షీరసాగ మదనం తర్వాత లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వరించినటువంటి రోజు ఇదే. నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించింది ఈ రోజే. కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వర్జ్యమంటూ ఏమీ వర్తించవు. ప్రతి నిమిషం కూడా సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే. అయితే ఈ రోజున పురాణాల్లో చెప్పినటువంటి ఒక కథ గురించి ఈరోజు మనం భక్తి శ్రద్ధలతో ఆలకిద్దాం. కృష్ణుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితులు. సాందీపుడు అనేటటువంటి గురువుగారి దగ్గర ఇద్దరూ కూడా విద్యాబుద్ధులు నేర్చుకుంటూ ఉండేవారు. ఆ కాలంలోనే ఒకనాడు గురువుగారి భార్య సమిదలు తెమ్మంటూ ఇద్దరినీ కూడా అడవికి పంపిస్తుంది. అప్పుడు ఆ సమయంలో అనుకోకుండా గాలివాన ముంచెత్తుతుంది. స్నేహితులిద్దరూ చెట్టెక్కుతారు. కృష్ణుడు చెట్టుపై ఉంటే కింది కొమ్మ మీద కుచేలుడు ఉంటాడు. అప్పుడు గురువుగారి భార్య ఇచ్చినటువంటి అటుకులు గుప్పెడు నోట్లో వేసుకొని కుచేలుడు నములుతూ ఉంటే అప్పుడు కృష్ణుడు ఇలా అడుగుతాడు, కుచేలా, ఏమిటి నువ్వు తింటున్నది అని. అప్పుడు కుచేలుడు, నేనేమీ తినడం లేదు, చలికి నా దవడలు వణుకుతున్నాయి అని అబద్ధం చెబుతాడు. ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది. అందుకు పర్యావసనంగానే కుచేలుడి కథ ఈ విధంగా కనిపిస్తుంది. కుచేలుడు పెద్దవాడవుతాడు, పెళ్లి చేసుకుంటాడు. భార్య పేరు వామాక్షి. వామాక్షి పేదరికాన్ని సైతం ప్రేమించగలిగినటువంటి గొప్ప ఇల్లాలు. దారిద్ర్యాన్ని భరిస్తూనే ఎప్పుడూ కూడా సంతోషంగా కలకలలాడుతూ ఉండేది ఆ ఇల్లాలు. అలా దారిద్ర్యాన్ని భరిస్తూనే వచ్చింది. అధిక సంతానం వలన అన్నం కోసం అవస్థలు పడవలసినటువంటి సమయం ఏర్పడుతుంది. 27 పిల్లలు ఉంటారు. అమ్మా ఆకలమ్మా ఆకలి అని అడుగుతూ ఉంటే పట్టెడన్నం పెట్టలేకపోతుంది. ఇక ఈతి బాధలు భరించడం చాలా కష్టమైపోవడంతో ఒకనాడు మరో మార్గం లేక చిన్ననాటి మిత్రుడైనటువంటి కృష్ణుణ్ణి కలవమంటూ భార్య కుచేలుణ్ణి కోరుకుంటుంది. ఇక ఏదో ఒక దారి దొరకకపోదా అని ఆశతో ఏ ఆశ లేనటువంటి కుచేలుడు సరేనని చెబుతాడు. అలా బయలుదేరినటువంటి కుచేలుడికి ఏం కానుక తీసుకువెళ్లాలో అర్థం కాదు. అప్పుడు భార్య ఇల్లంతా